తీసుకోండి తీసుకోండి, అందరూ తీసుకోండి. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, ఇవ్వు అందరికి, అందరికి ఇవ్వు. తీసుకోండి, ఇదిగోండి. తినండి. కూర్చొని తినవా, కూర్చో, కూర్చోండి. సిట్ డౌన్. బాగుందా? బాబు, మా అబ్బాయికి ఒంట్లో బాగోనప్పుడు మీరు నాకు డబ్బు సాయం చేశారు కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, తీసుకోండి. ఇలా చూడండమ్మా, నేను మీకు డబ్బులు ఇచ్చింది మీరు నాకు తిరిగి ఇవ్వడానికైతే కాదు. ఒకవేళ మీకెవరైనా కష్టపడుతూ కనిపిస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి వస్తే నేను చెప్పిందే వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే కదా? ఉంచుకోండి, తినండి తినండి. అన్నా, ఏం తినలేదన్నా. మీరు చల్లగా ఉండాలన్నా. అలాగే అలాగే. ఏంటండి మీ భోజనం మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది. భోజనమే కదా, రండి ఇంటికి వెళ్లి తిందాం. రండి చెప్తాను. మీరు ప్రతిరోజు వీళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారా? మంది బిర్యానీ బిజినెస్ అండి. ఏ రోజైనా బిర్యానీ మిగిలిపోతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాను. ఓ, ఇది పట్టుకోండి. నేను మీరు డైలీ ఇస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రండి, మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ భోంచేదురు గాని. ఈ రోజు నీ కోసం నేను 2 పెగ్గులు ఎక్స్ట్రా తాగుతాను. తాగండి, కానీ తాగి పడిపోవద్దు. మీరు మందేవి తాగరా? లేదబ్బా, మనకు అలవాట్లేదు. మీరేమైనా లైట్గా వేస్తారా? ఓ, నాకు ఆ వాసన అస్సలు పడదు. అక్క, నీకు తనకి ఏంట్రా మ్యాచింగ్? నువ్వెందుకురా తన అక్క అంటున్నావు? తనెవరో నీ రిలేషనా? అక్కడ చూశాను, అక్క అని నోరారా పిలవాలనిపించింది. ఇప్పుడేంటి అక్క? నువ్వు తిన. హలో, పైనున్నది మాత్రం తిని ఇది ప్లేట్ అనుకుని పడేయకండి. ఇది కడక్ రోటీ, దీనిలా కలిపి తినాలి. బాగా చెప్పారు అబ్బాయి. దీన్ని నేను ప్లేట్ అనుకున్నాను. ఇంకో 2 ఇవ్వరా. నేను ఇలా ఆకాశాన్ని చూసుకుంటూ ఇక్కడ భోంచేయడం నాకు బాగా నచ్చింది. అలా ఆకాశాన్ని చూస్తూ రొట్టె నోట్లో పెట్టుకుంటే ఓకే, కానీ కంట్లో పెట్టుకుంటే మండుతుంది. తినండి. తమాషా చేస్తున్నారా? మీరు కరెక్ట్ కాదు. భగవంతుల్లా అనుకోవలసిన తండ్రికి మందు పోస్తున్నారు. మా నాన్నగారు అందరూ బాగుండాలని వాళ్ళ కోసమే బతికారు. ఆయనకి ఈ వయసులో ఏమి ఇష్టమో అర్థం చేసుకుని నేను ఇస్తున్నాను. ఆయనకి తాగడం ఇష్టమైతే తాగనివ్వండి, ఎంజాయ్. అయినా మనమేంటండి దెయ్యాలు తిరిగే టైంలో భోజనం చేస్తున్నాం. త్వరగా తినేసి పడుకోండి. ఇక్కడ మా ఊరి క్లైమేట్ కి బయట పడుకుంటేనే బాగుంటుందండి. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. రండి. మా నాన్నకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అయింది. ఏంటి? హార్ట్. అందుకే రోజు యోగా చేస్తున్నాం. మీరు కూడా యోగా చేయండి. నాకేమైంది? ఏమండి, యోగా చేస్తే మన బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి. అంతేకాదు మీ బ్రెయిన్ కూడా క్లీన్ అయిపోద్ది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపేస్తారు. నన్ను చూస్తే మీకు పిచ్చిదానిలా కనిపిస్తుందా స్వామి? లేదండి, యోగా చేయడం మంచిది అంటున్నా. నన్ను ఆ డ్రామా రంగం దగ్గర దింపేస్తారా? అక్కడ మా ఊరాయన రంజప్ప ఉన్నారు, సెక్యూరిటీ గార్డు. అక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఊరికి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరగబోతుందో తెలియదు. మనం ఏం తినాలి, ఏం చేయాలి అన్ని రాసి పెట్టేశారు. విధి మన చేతిలో ఏం లేదు. నేను ఇప్పుడు ఏమన్నానని అలా తిడుతున్నారు? తిట్టట్లేదండి, అనుభవంతో చెప్తున్నాను. అందుకే అన్నానండి, మన బ్రెయిన్ ని క్లియర్ చేసుకోవాలి అని. నేను ఒకటంటే మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. సరే త్వరగా తాగండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను. నా
పేరు ఉషా. నా అరే, ఊరు ఎన్నిసార్లు చెప్తారండి? చాలు, వదిలేయండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే. థ్యాంక్ యూ, మీ సహాయం మర్చిపోను. ఒకసారి రండి రండి. ఏంటండి మీ ఫ్రెండ్ నన్ను చెప్ప మెసేజ్ చూస్తూ బిజీగా ఉన్నాడు? తీసుకోండి. నాకు డబ్బులు వద్దు. తీసుకోండి, జాగ్రత్తగా ఊరికెళ్ళండి, హ్యాపీగా ఉండండి. వస్తాను మరి. ఇది ఎక్కడికి అది మీ ఫోన్. థ్యాంక్స్. ఎంతసేపు వెయిట్ చేస్తారు వాళ్ళు? నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మ తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్ నీలకంఠుడు. తీసుకో, తీసుకోవే, తినండి. ఏ అన్న ఎప్పుడు చూడలేదా? నెమ్మదిగా తిను. గొంతులో చిక్కుకుని మళ్ళీ లాకప్ డెత్ లో చచ్చి మా బుర్ర తినకు. తిను. చూడమ్మాయి, భలే యాక్ట్రెస్. ఒకే రాత్రిలో ఇంత గొప్పగా ఎలా నటించగలిగావు? నిజం చెప్పు, నీకింత టాలెంట్ ఎలా వచ్చింది? నిషా, రాత్రికి రాత్రి ఎలాగే మహానటివయ్యావు? ఏయ్, రాత్రి ఏమన్నా ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ దొరికాడా? పవర్ స్టారే దొరికారే. ఇవాళ రాత్రికి మన హైదరాబాద్ వెళ్ళాలి. ఛాన్స్. ఇంకా 3 రోజులకి నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఇక్కడే ఉంటావా? నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి, నేనే తీసుకుంటాను. ఓకే. నీకేం తక్కువ చేసావని ఈ వెధవ పని చేసావు? అన్నా వద్దన్నా, వదిలే అన్నా. కొట్టిందెవరు? మీ మామయ్యగా? ఎందుకు బుర్ర పాడు చేసుకుంటున్నావు కృష్ణ? చిన్న వయసులో ఎవరైనా తల మీద కొట్టారంటే అది పెద్దగా నొప్పి అనిపించదు. అదే పెద్దయిన తర్వాత అనుకోకుండా ఎవరైనా కొంచెం టచ్ చేసినా సరే అంతే, లోపలున్న మగాడు లేచిపోతాడు. సుబ్బు సార్, నేనేమైనా పక్కింటి నగలు నమ్మేశానా? అది అమ్మడం అనరు, దొంగతనం అంటారు. మీ మామ అన్నీ నీకు ఇచ్చాడుగా, ఇంకా నీకెందుకు డబ్బు? బిజినెస్ చేయడానికి. కృష్ణ, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అది నీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి. ఊర్లో ఉన్న మంచి పేరు, మన భూములు చిటికేసి లోపలే మన కోట్లలో డీల్ చేయగలం. నా దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రపోజల్ ఉంది. పొలానికి ఎరువు వేయాలంటే విషం వేస్తానంటావేంట్రా? చూడు, మన ఊరికి ఏ ఫ్యాక్టరీ అక్కర్లేదు. దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను, గుర్తు పెట్టుకో. నా భాగం నాకు ఇచ్చేస్తే నా బిజినెస్ నేను చేసుకుంటాను. భాగమా? ఏం భాగమయ్యా? కుడి చేతిలో ఉన్నది ఎడం చేతికి రాసివ్వగలమా? ఈ ఆస్తి అంతా నీదే కదా, అలా మాట్లాడకూడదు బాబు. హంజీ మావయ్య, కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత డబ్బు వస్తుందో తెలుసా? చూడు, రైతులకు మంచి చేస్తే పర్వాలేదు, వాళ్ళకి హాని మాత్రం తలపెట్టుకో. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. రాజీవా, రాజీవా, మీ మామయ్య గారు ఈ రోజు మెడ్రాస్ నుంచి వస్తున్నారంట. కాస్త కారు పంపించచ్చు కదా. అంజయ్య, నువ్వు కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళు. అలాగే అమ్మా. లక్ష్మి, కృష్ణకి స్నానం చేయించావమ్మా? చూడు, నేనే స్నానం చేయలేదు. నేను స్నానం చేసే వస్తాను.
ఆ రాజీవ్కి వేరే వీక్నెస్ ఏదైనా ఉందా? గురు, సరోజ ఫోను. ఏంటంట? మసాజ్ చేసుద్దంట. సరోజ